ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి శ్రేష్టమైన నామమున మా హృదయపూర్వక స్వాగతం. ఈనాటి మన డైలీ బైబిల్ డివోషన్స్లో మన విమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ డాక్టర్ మిసెస్ పి ప్రమీల వివేకానంద గారు దైవ సందేశాన్ని అందిస్తారు. సందేశాన్ని సిద్ధపడుతూ ఈ భక్తి గీతాన్ని విందాం. ప్రతివేకువని ప్రస్తుతి పాడుచు చిన్ని చెకోరినై ఉన్నను చాలు. ప్రతివేకువని ప్రస్తుతి పాడుచు చిన్ని చెకోరినై ఉన్నను చాలు. కొమ్మ కొమ్మన కమ్మని తావులు, కొమ్మ కొమ్మన కమ్మని తావులు విరిసే పువ్వునై ఉన్నను చాలు. ప్రభు యేసుని ప్రస్తుతి పాడెదా. ప్రభు యేసుని ప్రస్తుతి పాడెదా. ముక్తి పదంబున ముదముగని పద ధూళిగా నిలిచి ఉండిన చాలు. ముక్తి పదంబున ముదముగని పద ధూళిగా నిలిచి ఉండిన చాలు. శక్తితో నీయను రక్తిని తెలిపెడి భక్తి భావమై ప్రబలిన చాలు. ప్రభు యేసుని ప్రస్తుతి పాడెదా. సిలువను మోసి సొలసిన నీపై మలయ పవనమై మసలిన చాలు. మరణ విజయాన్ని మహిమను చాటు ఉదయరాగమై ఉండిన చాలు. ప్రతివేకువన్నీ ప్రస్తుతి పాడుచు చిన్ని చకోరినై ఉన్నను చాలు. కొమ్మ కొమ్మన కమ్మని తావులు, కొమ్మ కొమ్మన కమ్మని తావులు విరిసే పూనే ఉన్నను చాలు. ప్రభు యేసుని ప్రస్తుతి పాడెదా. అనుదిన దైవవాక్యంను వీక్షిస్తున్నటువంటి సంఘ సభ్యులకు, ప్రేక్షకులకు, విశ్వాసులకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు.
139వ దావీదు కీర్తన 9-10 వచనములు చదువుకుందాం. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపామయ దయగల తండ్రి, ఈ ఉదయకాలం మనం ధ్యానించుటకు ఇచ్చినటువంటి ప్రశస్తమైనటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు. తండ్రి, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యం వెలుగులో మమ్మల్ని నడిపించమని, నన్ను మీ సిలువ చాటున భద్రపరచమని మా ప్రభువైనటువంటి అయినటువంటి యేసుక్రీస్తు పాటు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ 139వ దావీదు కీర్తన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సంకీర్తన. దావీదు కీర్తనకారుడు ఇక్కడ వెలుగు రెక్కలు అన్నటువంటి విషయాన్ని చెప్తూ, వేకువజాముననే వెలుగు రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నేను నివసించిన దేవా, నీ చేయి పట్టుకొని నేను నడుస్తాను, అంతేకాకుండా నీ కుడి చేయి నన్ను పట్టుకొనును అని చెప్తున్నాడు. నిజమే, ప్రతి విశ్వాసికి దేవుడు, ఆయన్ను విశ్వసించినటువంటి ప్రతి విశ్వాసి దేవుడు ఖచ్చితంగా తన కుడి చేయి పట్టుకొని మనల్ని నడిపిస్తాడు. ఆపదలో ఏమి, కష్టాలు ఏమి, ఇబ్బందుల్లో కానీ, అస్వస్థతలో ఉన్నప్పుడు కానీ, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము ఆయన విశ్వసించినటువంటి బిడ్డలమైనటువంటి మనల్ని నిరంతరం ఆయన మనల్ని నడిపించేటటువంటి దేవుడు. తన కుడి చేయి పట్టుకొని మనల్ని నడిపిస్తాడు. ఇక్కడ మనము ఈ ఉదయకాలంలో ధ్యానించేటువంటి విషయము, వేకువ రెక్కలు కట్టుకొని ఉదయకాలంలోనే ఏ విధంగా దైవజనులైనటువంటి కొంతమంది గురించి, ఒక 3 దైవజనుల గురించి మనము ధ్యానించాలని అనుకుంటున్నాను. దైవ కార్యాలు జరిగించినటువంటి వేకువజామునే దైవ కార్యాలు జరిగించినటువంటి 3 దైవజనులు మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా ఆదికాండము 22వ అధ్యాయము 3వ వచనం. ఆదికాండం 22:3 వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడగు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. ఇక్కడ అబ్రహాము దేవుని స్నేహితుడు. ఈ దేవుని స్నేహితుడు అన్న విషయాన్ని మనకు యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో గమనించవచ్చు. అబ్రహాము తన ప్రియకుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకొని దేవునికి దహన బలిగా అర్పించడము అన్నటువంటి విషయాన్ని మనము ఈ యొక్క ఆదికాండం 22వ అధ్యాయంలో మనము పూర్తిగా గమనించవచ్చు. కానీ మనం ఇక్కడ ఆదికాండము 2-3 వచనాల్లో చూస్తే, క్లుప్తంగా చూస్తే ఉండేటటువంటి విషయము, నీ 2వ వచనంలో నీ ఒక్కడైనటువంటి నీ కుమారుడు, రెండవదిగా నీవు ప్రేమించుచున్న ఇస్సాకును తీసుకొని మొరియా దేశంలోని ఒక పర్వతం మీదకి దహన బలిగా అర్పించు. 3వ వచనంలో వేకువజామున తెల్లవారునప్పుడు వేకువనే లేచి తెల్లవారగానే దహన బలి కొరకు అబ్రహాము తానే స్వయంగా కట్టెలను చీల్చాడు. తర్వాత 3 దినములు ప్రయాణం చేశాడు. ఇవన్నీ అబ్రహాము యొక్క భయభక్తులకు, దేవుని పట్ల ఉన్నటువంటి భయభక్తులకు, తర్వాత ఉదయకాలమునే వేకువ రెక్కలు కట్టుకొని ఆ విధంగా వెళ్ళడం, మోరియా పర్వతం మీదకి వెళ్ళడము, ఇవన్నీ వేకువ రెక్కల యొక్క ప్రభావానికి తార్కాణంగా మనము చెప్పవచ్చు. దేవుని యొక్క మాటలు అబ్రహాము విన్నాడు, ఆ ప్రకారం చేశాడు. కాబట్టి మనము 22వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనులన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును అని అబ్రహామును ఆశీర్వదించాడు, దీవించాడు. 2వ దైవజనుడి గురించి మనము చూస్తే మోషే ఉదయకాలంలోనే జరిగించినటువంటి గొప్ప కార్యాన్ని
సత్యాన్ని మనము నిర్గమాకాండం 34వ అధ్యాయంలో ప్రస్తావింపబడింది. నిర్గమాకాండము 34వ అధ్యాయంలో మోషే ఏ, 2 పలకలని దేవుడు రాసినటువంటి చేవ్రాతతో రాసినటువంటి దేవుడు రాసినటువంటి పలకలను పగలగొట్టాడు. ఆ విషయం మనము 32వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, మోషే శాసనం గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చాను. ఆ పలకలు ఇరుపక్కలను వ్రాయపడి ఉన్నవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉన్నవి. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. కానీ ఇక్కడ దేవుని చేతి వ్రాతతో రాసినటువంటి ఈ పలకలను ఈ మోషే పగలగొట్టాడు. ఎందుకు? ఇక్కడ అతడు పాళం మీద సమీపించినప్పుడు అక్కడ వారు ఒక బంగారు దూడను చేసుకొని వారు నాట్యం ఆడుట చూసి మోషేకు కోపం రావడం వలన తన చేతిలో నుండి 19వ వచనం 32వ అధ్యాయం 19వ వచనం చివరి భాగములో అతడు కొండ దిగువనను తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టాను. ఆ పిమ్మట దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం దేవుడు ఏమని చెప్పాడు? మోషే నువ్వు 34వ వచనం 1వ వచనంలో మోషేతో మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఆ పలకల మీద వ్రాసేదను అన్నటువంటి విషయాన్ని మోషేకు ఆజ్ఞాపించగానే వెంటనే మోషే 2వ వచనంలో 34 2వ వచనం, ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ఉదయమునే నువ్వు సిద్ధపడాలి. ఉదయకాలమున వేకువనే ఉదయమున సీనాయి కొండ ఎక్కవలను. అక్కడ నువ్వు నా సన్నిధిలో ఉండాలి అని చెప్పగానే మోషే పెందల కడనే లేచి వేకువజామున లేచి సీనాయి కొండ మీద ఎక్కాడు. ఆ తర్వాత 28వ వచనంలో చూస్తే మనకు ఆయన ఇచ్చినటువంటి చివరి భాగంలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద రాశాను. అవి తీసుకుని వచ్చాడు. 10 ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం స్వీకరించుటకు మోషే ఉదయకాలం నుండి సీనాయి కొండ మీదకి వెళ్ళాడు. కాబట్టి మనం చదివినటువంటి 139వ దావీదు కీర్తన ప్రకారము రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించిన పర్వతములెక్కిన ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు తప్పకుండా తన కుడి చేయి పట్టుకొని తన ప్రజలను తన విశ్వాసులను నడిపిస్తాడు. 3వదిగా కీర్తనలు 5వ కీర్తన 3వ వచనం, యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియందును. ఇంత శ్రేష్టమైనటువంటి వాక్యం. ఉదయకాలం యొక్క ప్రశస్త ప్రాధాన్యత దావీదు కీర్తనాకారుడికి తెలుసు, బాగా ఎరిగినటువంటి వాడు. దావీదు దేవుని యొక్క ప్రత్యక్షతను అనేక మార్లు ఆయన వాక్యం ద్వారా ప్రస్తావించాడు. ఉదయాన్నే దేవుని యొక్క కంఠస్వరం వినాలని ఉదయకాలంని తన ప్రార్థనను సిద్ధం చేశాడు. దావీదు సిద్ధం చేసి కాచుకొని ఎదురు చూశాడు. ఉదయకాలం వేకువనే దేవునికి ప్రార్థించాలి అనేసి. ఉదయమే దేవునితో మాట్లాడిన తర్వాతే ఇతరులతో మాట్లాడాలన్నటువంటి నిశ్చయత దావీదుకి ఉండొచ్చు. అంతేకాకుండా ప్రాతకాలంని దేవునితో మాట్లాడడం ఆయన ఒక్కటే కాకుండా తన వాయిద్యాలను కూడా మేల్కొల్పాడు. ఆ విషయాన్ని మనం గమనిస్తే 52వ కీర్తన 8వ వచనం మరియు 108వ కీర్తన 2వ వచనంలో, నా ప్రాణమా మేలుకునుము, స్వరమండలమా సితార మేలుకునిడి, నేను వేకువనే లేచేదను. ఇదే దావీదు యొక్క ఉదయకాల ఆరాధన, ఉదయ రాగం. మనము కూడా దావీదు వలె ఉదయకాలం లేచి మనం ప్రార్థనను సిద్ధపరచుకొని దేవుని సన్నిధానంలో ప్రార్థించాలి. అబ్రహాముకు, మోషేకు, దావీదుకు ఏ విధంగా తోడై ఉన్నాడో
దేవుని సన్నిధానం మనకు కూడా దేవుడు ఆ విధంగా తోడై ఉండాలంటే ఏం చేయాలి? శిలువ మరణ పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభువుని మనం విశ్వసించాలి. మారు మనసు పొందాలి. ఆయన మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు క్రీస్తు ప్రభు మనల్ని నడిపిస్తాడు. అంతేకాకుండా మనకు రక్షణ, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తారు. అటు కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి దీవించును. చీకటి రెక్కలు విరిగి కరిగెను, నీతి సూర్యుడే మేలు కొలిపెను, ఆత్మదీపమే ఆరాధించెను. వేకువ జామున మెలకువ గలిగెను, చీకటి రెక్కలు విరిగి కరిగెను, నీతి సూర్యుడే మేలు కొలిపెను, ఆత్మదీపమే ఆరాధించెను. కనుల కన్నీరు తుడిచివేసెను, మనసున వేదన తీరిపోయెను. కనుల కన్నీరు తుడిచివేసెను, మనసున వేదన తీరిపోయెను. సడలిన చేతుల బలమునిచ్చెను, వడలిన కాళ్ళకు జయమునిచ్చెను. నా యేసు ప్రేమే నన్ను వెంటాడెను, నా క్రీస్తు కృపయే నన్ను కాపాడెను. వేకువ జామున మెలకువ గలిగెను, చీకటి రెక్కలు విరిగి కరిగెను, నీతి సూర్యుడే మేలు కొలిపెను, ఆత్మదీపమే ఆరాధించెను. అడవిలో దారి కలుగ చేసెను, ఎడారిలో నదులు పొంగి పొరిలెను. అడవిలో దారి కలుగ చేసెను, ఎడారిలో నదులు పొంగి పొరిలెను. ఎండమావులే నీటి ఊటలై, ఎండిన భూములే మడుగులాయెను. నా యేసు ప్రేమే నన్ను వెంటాడెను, నా క్రీస్తు కృపయే నన్ను కాపాడెను. వేకువ జామున మెలకువ గలిగెను, చీకటి రెక్కలు విరిగి కరిగెను, నీతి సూర్యుడే మేలు కొలిపెను, ఆత్మదీపం